నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐఎం-ఎల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐఎం-ఎల్ నాయకులను కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చికిత్స కోసం వస్తున్న పేషెంట్లను కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. స్పందించాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు ప్రభుత్వము అధికారులు స్పందించాలి. ప్రభుత్వం అధికారులు కాపాడుకుందాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని, కాపాడుకుందాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని. అందించాలి పేదలకు మెరుగైన వైద్యాన్ని, అందించాలి పేదలకు మెరుగైన వైద్యాన్ని, అందించాలి నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, అడుగడుగున ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడతా ఉన్నాయని చెప్పేసి అనేక పత్రికల్లో వరుస కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మొత్తం ఈ సంఘటనలపైన, ఈ నిధుల దుర్వినియోగం కావచ్చు, అక్కడ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందకపోవడం, మందుల కొరత, నాసిరకం భోజనాలపైన జిల్లా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం నిధుల దుర్వినియోగం పైన, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపైన జిల్లా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వం కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నగర కమిటీగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినవి రాకుండా పోయినాయి. అదేవిధంగా వచ్చిన నిధులు పక్కదారి పట్టినాయి. ఆసుపత్రి డెవలప్మెంట్కి కావచ్చు, డాక్టర్లకు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్ళాయని చెప్పేసి బలమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ట్యాబ్లెట్ల కోసం, మందుల కోసం కొనాల్సినటువంటి నిధుల్ని కొనకుండా కొన్నట్టుగా చూపిస్తున్నట్టు ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నాసిరకం భోజనం అందుతూ ఉన్నది. ప్రధానంగా దీనికి కాంట్రాక్టరు అక్కడ ఆసుపత్రి అధికారులు కుమ్మక్కు కావడం అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఈ అన్నిటి మీద జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించాలని, తక్షణమే దీని మీద సమీక్ష సమావేశం జరపాలని, 2-3 నెలలకోసారి జిల్లా ప్రధాన ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరితోని ఆసుపత్రి అధికారులతోని కలిసి సమావేశం జరపాలని చెప్పేసి, ఈ సమావేశ నిర్ణయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రక్షాళన చేసి రోగులకు, ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకి నాణ్యమైన వైద్యము, మంచి నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దుర్వినియోగమైనటువంటి నిధుల్ని రాబట్టాలని, అదేవిధంగా దీనికి కారకులపైన చట్ట ప్రకారం చర్యలు